ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ చిన్న పిల్లకోతి కథ మీ అందరికీ తెలుసు కదండి. దానికి తల్లి లేదు, దాని సొసైటీ కోతులే దాన్ని దూరంగా వెలేశారు, దాంతో ఫ్రెండ్షిప్ చేయలేదు, ఆడలేదు, పాడలేదు, అసలు దాన్ని చూస్తేనే తరిమేశారనమాట. మిగిలిన కోతులతో పాటు దీన్ని పెంచుతున్న ఎవరైతే ఉన్నారో దానికి ఓ బొమ్మని ఇచ్చారు. ఇంకా అప్పటి నుంచి అది వెన్ను తిరిగి చూడలేదు. ఆ బొమ్మనే అమ్మగా అనుకుంది, దాన్నే ప్రేమించింది, దాంతోనే ఆడింది, పాడింది. భయం వేసినా, బెంగేసినా, కోపం వచ్చినా, ఈ ఎమోషన్స్కి కూడా ఆ కోతి ఆ బొమ్మనే తన తల్లిగా అనుకొని వీడియోస్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడా చాలా మనసుకి తాకాయన్నమాట. ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయ్యారు. అండ్ నేనైతే మనసే ఛానల్కి ఇది ఒక మంచి పాయింట్ అని అనిపించింది. ఏంటి, మాటలు రాని, ఆలోచన లేని ఒక కోతి ఒక బొమ్మను ఆలంబనగా తీసుకొని అంత చక్కగా అది తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే మనం మాట్లాడగలం, ఆలోచించగలం, అర్థం చేసుకోగలం, ప్రశ్నించగలం, గట్టిగా అడగగలం. ఇన్ని చేయగలిగిన మనం ఎవరైనా మనల్ని వెలివేసిన, ఎవరైనా మనల్ని అపార్థం చేసుకున్న, ఎవరైనా మనల్ని బాధ పెట్టిన, మనల్ని దూరం చేసిన, మనల్ని తప్పుగా అర్థం చేసుకున్న మన మనసుని ముక్కలు చేసేసుకుంటాం. వాళ్ళు ఏదో చేశారని మన మనసుని మనమే ముక్కలు చేసుకుంటాము, మనతో మనమే మాట్లాడుకోము, మనల్ని మనమే తప్పుగా అర్థం చేసుకుంటాము. నా వల్ల ఏమైనా తప్పు అయిందా, నేనేమైనా తప్పు చేశానని, నా వల్లే ఇదంతా అయిందని మనల్ని మనమే బ్లేమ్ చేసుకుంటాము. చుట్టూతా ఏ అవసరాలు ఉన్నాయో, చుట్టూతా ఏవి మన కోసం రెడీగా ఉన్నాయో, మనకి కూడా సపోర్ట్ ఇచ్చేవి ఏమైనా ఉన్నాయో ఏమో అని ఆలోచించకుండా కేవలం మనలో మనమే కుచించుకుపోతామండి. చుట్టూ చాలా వరకు నేచర్ మనకి హెల్ప్ చేయాలని చూసినా కూడా మనము బాధలో పడిపోతాము, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము, అనారోగ్యాలు కొని తెచ్చుకుంటాము, ఇంకా జీవితం ఇక్కడితో అయిపోయింది అనుకుంటాము. కానీ ఈ పంచి చెప్పిన నీతేంటో తెలుసా అండి? ప్రపంచం అంతా నిన్ను వదిలేసిన నీతో నువ్వుండు. దేవుడిచ్చిన జన్మని నువ్వు సార్థకం చేసుకోవాలి. నీ విలువ వాళ్ళకు తెలియకపోవచ్చు, నీ విలువ నువ్వు తెలుసుకో. నీ విలువ నువ్వు తెలుసుకున్న రోజు ఈ ప్రపంచం ఏదో ఒక రోజు నిన్ను గుర్తిస్తుంది. ఇది పిల్లల్ని సింగిల్గా పెంచుతున్న తల్లి కథ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అర్థం చేసుకొని ఒక అమ్మాయి కథ అవ్వచ్చు, భర్తతో నిర్లక్ష్యం చేయబడ్డ ఒక భార్య కథ కావచ్చు. ఎవరైనా సరే మరి బొమ్మను ఆలంబనగా ఆ కోతిపిల్ల తీసుకుంది. మరి మనమేం చేయాలి అంటే నేను ఎప్పుడూ చెప్పేదండి, ఆ భగవంతుడిని నమ్మండి. ఒక డైరీ తీసుకోండి, ఒక బుక్ చదవటం అలవాటు చేసుకోండి, వాకింగ్ అలవాటు చేసుకోండి. మనకి ఎన్ని మంచి పద్ధతులు ఉన్నాయో తెలుసా అండి? ఒక గార్డెనింగ్ అలవాటు చేసుకోండి. మిమ్మల్ని ఎవరూ గుర్తించకపోతే మిమ్మల్ని మీరు గుర్తించండి. ప్రేమని ఇచ్చేవాళ్ళు మీ జీవితంలో లేకపోతే మీరు ప్రేమనివ్వండి. మీ మీద ఇష్టం చూపేవాళ్ళు లేకపోతే మీరు ఇష్టాన్ని పెంచుకోండి. ఒక అభిరుచిని అలవాటు చేసుకోండి, ఒక హాబీని అలవాటు చేసుకోండి, మీకంటూ ఒక ఇష్టాన్ని వెతుక్కోండి. అంతేగాని మిమ్మల్ని వదిలేసిన వాళ్ళ కోసం ఏడవటం, మిమ్మల్ని అంగీకరించని వాళ్ళ కోసం ఏడవటం, మిమ్మల్ని అర్థం చేసుకొని వాళ్ళ కోసం ఏడవటం, ఇలా సంవత్సరాలు గడిపితే మీ జీవితం వెనక్కి వెళ్ళిపోతుందండి, మళ్ళీ రాదు. ఒక చిన్న పిల్లకోతి, దాని పేరు కూడా చూడండి, పంచ్. ఎంత బాగుందో! ఇలా చేశాక పెట్టారో ముందు నుంచి పెట్టారో సార్థక నామధేయురాలు. కేజీఎఫ్ సినిమాలో పంచులకి కొద ఉండదండి. ఎవరు అతని పేరు గుర్తు రావట్లేదు. వాడు ఆకలంటే కొట్టారు, వాడు పని అడిగితే కొట్టారు, వాడు నీళ్ళు అడిగితే కొట్టారు, ఏదో డైలాగ్ లాస్ట్కి వాడు కొట్టాడు. సూపర్ డైలాగ్ అంటే ఏంటి, కేజీఎఫ్ సినిమాలో పంచులు అంటే మరి పంచులేనండి. పంచుల కోసం అయినా సరే కేజీఎఫ్ సినిమా చూడాలి, నాకు అంత ఇష్టం. సో అలాగా ఆ చిన్న పిల్లకోతిని వాళ్ళందరూ తిరస్కరించి, వెలివేసి, భయపెట్టి, గోల పెట్టేసి, బయటికి లాగేసి, దూరంగా విసిరేస్తే అది చక్కగా ఒక బుజ్జి బొమ్మని పట్టుకొని దాన్నే వాళ్ళ అమ్మ అనుకొని అది హ్యాపీగా ఆడుకుంది, పాడుకుంది. నైట్ టైం కూడా భయపడకుండా బజ్జింది. ఎవరు ఏమన్నా సరే, ఎవరు ఒకవేళ అదిలించినా బెదిరించినా ఆ బొమ్మను మాత్రం విడిచిపెట్టలేదండి. ప్రేమ అంటే తెలియని దానికి ప్రేమించడం ఎలా తెలిసింది చెప్పండి? అది కూడా గాడ్స్ గిఫ్టే. మనం ఆలోచించగలిగే మనుషులం కాబట్టి మనలో ఆ తత్వాన్ని పెంపొందించుకోవాలి. ఒకరు మనల్ని ఇష్టపడలేనంత మాత్రాన, ఒకరు మనల్ని వదిలేసినంత మాత్రాన మన జీవితం వేస్టా అండి? కాదు కదా. మనల్ని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వీళ్ళు ఎవరు లేకపోయినా మిమ్మల్ని మీరు నమ్మాలండి. మిమ్మల్ని నమ్మిన వాళ్ళు మీరే. వారి కోసమైనా, మీ మనసు కోసమైనా సరే మీరు ధైర్యంగా నిలబడాలి, ప్రేమించడం అలవాటు చేసుకోవాలి, ఇష్టాలను ఏర్పరచుకోవాలి, భగవంతుడిని నమ్మాలి. మనం ప్రేమను నిలబెట్టుకున్న రోజు మనకి ఒక కుటుంబం వస్తుంది, మనకంటూ ఒక గౌరవం వస్తుంది, మనకంటూ ఒక స్నేహితులు వస్తారు.
మన విలువని మనం గుర్తించిన రోజు ఈ ప్రపంచం ఏదో ఒక రోజు మన విలువను తెలుసుకుంటుందండి. అంతవరకు మనం ధైర్యంగా ఉండాలండి. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ప్రపంచమే మనల్ని వదిలేసినా మన మనసును మనం ఎప్పుడూ వదలకూడదండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నాకు ఎందుకో ఈ కోతి పంచ్ స్టోరీ నిన్నే చూశానండి. మా పిల్లలు చూపించారనమాట. నేను ఎక్కువగా సోషల్ మీడియా చూసేది లేదండి. నేను అయితే మూవీస్ చూస్తానేమో కానీ ఇలా ఏవి చూడనండి సోషల్ మీడియా. పిల్లలు పంపించారు, నాకు వెంటనే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మనం పుట్టింది కోతుల నుండి అని చెప్తారు కదండి. కాబట్టి ఆ చిన్న కోతి పిల్ల నుండి కూడా మనము ఎంతో పెద్ద పాఠం నేర్చుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, బాయ్ అండి.